మాట చెప్పినావు అంతే. ఆ మాటను నిలబెట్టింది రాయుడు గారు కదా. ఆయన దగ్గరును చూసుకోకపోతే నువ్వు ఈ పాటికి నన్ను పక్కన పడేస్తానువి. అంటే ఏంట్రా, నేను నిన్నేం పట్టించుకోవటం లేదనా? నేను చెప్పబట్టే కదా రాయుడు గారు నిన్ను చూసుకున్నారు. అక్కడికి ఆయనకి నేనే కదా డబ్బులిచ్చింది. మరి నేనెలా నిన్ను పక్కన పెట్టాలని చూస్తాను చెప్పు? అంతేలేరా, కొత్త నట్లు పాటలు బిగించేసరికి మన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయినట్టున్నావు. అబ్బా, ఏదో ఆట పట్టించడానికి అలా అన్నాను ధరణి. అయినా నన్ను నీకన్నా బాగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నాకు నువ్వు, నీకు నేను, మనం ఒకరికొకరం అంతే. ధరణి, నాన్నగారి ఆపరేషన్ కి మందులకి రాయుడు గారు ఇచ్చిన డబ్బులు సరిపోతాయా ఇంకా కావాలా? ఇంకా చాలా డబ్బులు కావాలంజీ. దానికోసమే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. త్వరగా ఏదైనా మంచి పని, పెద్ద పని దొరికితే బావుణ్ణు. నాన్నకి వెంటనే ఆపరేషన్ చేయించొచ్చు. నీ సంతోషంలోనే కాదు, నీ కష్టాల్లో కూడా ఈ అంజి తోడుంటాడు, మర్చిపోవద్దు. ఏమైందప్పన్నా? ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదయ్యా, మెల్లిగాలే. నేను లేస్తాను. నాకేం కాలేదు, ఏం పర్లేదు. అది నింపండి, తీసుకెళ్తాను. ఇప్పుడంతా బానే ఉందా? ఏం లేదయ్యా, ఎండ ఎక్కువగా ఉంది కదా, కొంచెం నీరసంతో కళ్ళు తిరిగాయి అంతే. ఇప్పుడేం పని చేస్తావు గానీ ఇప్పుడు ఏం వద్దులే అప్పన్నా, ఇంటికెళ్ళు. ఏమైంది అక్కడ? ఎందుకు అంతమంది ఉన్నారు? ఈ రోజు చేసినంత వరకు చాలు. నీ వాళ్ళకు చూస్తుంటే ఇంక చేయలేవు, ఇంటికెళ్ళు. లేదయ్యా, నాకేం కాలేదు, చేస్తాను. ఈ రోజు చేసిన వరకు చాలు. కూల్ డబ్బులు తీసుకెళ్ళు. చాలా సంతోషం అయ్యా. ఆ షర్ట్ ఇవ్వండి అయ్యా. జాగ్రత్తగా వెళ్ళు. అయ్యో, చూసుకోవాలి కదయ్యా. చూడు నెత్తురు ఎలా వస్తుందో. ఏమైంది? మైనావతి, ఏం లేదు, పాపం తన పాటుగా తను వస్తున్నాడంట, తేగేదో తగిలిందంట. చూడు నెత్తురు ఎలా వస్తుందో. జాగ్రత్త అకౌంటెంట్ గారు, కాస్త చూసుకుంటూ వెళ్ళాలి, పొరపాటున తగులుతూ ఉంటాయి. చూసావా, నెత్తురు చూడాల్సి వచ్చింది. తీసుకెళ్ళి. అలాగే సార్. బాబోయ్ సార్, రండి సార్, రండి. నాకు నెత్తురు చూస్తే పదండి సార్. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మైనావతి. అబ్బా బాబా బాబా. రేపు మన రాయుడికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. దానికి ఏర్పాట్లు చేయండి. నన్నేనా మైనావతి? ఇక నాకు వదిలేసే, నేను చూసుకుంటాను కదా. రాయుడు విషయం అనగానే అది నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. నువ్వేం కంగారు పడకు, మిగిలిన పనులు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో, ముఖ్యమైన పనులన్నీ నేను చూసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా చూసుకోండి. నేను కల్లారా చూశాక కూడా నాన్న ఎలా అబద్ధం చెప్తాడమ్మా? ఇన్ని రోజులు నువ్వు వెళ్తుంది నీ స్నేహితుడితో మాట్లాడడానికి కదా? కాదమ్మా, దాన్నడ్డు పెట్టుకుని రోజు కూలి పనికి వెళ్తున్నాడు. ఏనన్నా, ఈరోజు అదృష్టం బాగుండి నీకు కళ్ళు తిరిగి పడిపోయినా ఏమీ కాలేదు. అదే నీకేమైనా అయ్యుంటే అప్పుడు నీ మీద ప్రాణాలు పెట్టుకున్నా మేమేమైపోవాలి? అసలు మాకు అబద్ధం చెప్పి నువ్వు కూలి పని చేయాల్సిన అవసరం ఏంటి నాన్న? అంటే మేమందరం చచ్చామనుకున్నావా? అమ్మ ధరణి, అంత మాట అనకమ్మా. ఏంటి నాన్న, ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోకుండా కూలి పనికి ఎందుకు వెళ్ళావు?
నా కోసం నువ్వు రాత్రి పగలనక కష్టపడి పనిచేస్తున్నావు. మరి దానికి నువ్వే ఉంటావమ్మా? నాన్న ఆరోగ్యం ఎలాగైనా బాగా ఎలా చూడాలి. నాన్న మునుపటిలా మళ్ళీ మనతో సంతోషంగా ఉండేలా చూడాలి. నా మందుల కోసం నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో నేను కళ్ళారా చూశానమ్మా. అయినా నేనెక్కడ బాధపడతానోనని నాకు తెలియకుండా నీ కష్టాన్ని దాచాలని చూశావు. బిడ్డల్ని చూసుకోవాల్సిన నేను బిడ్డల కష్టం మీద పడి బతుకుతుంటే మనసుకి చాలా బాధగా ఉంటుందమ్మా. నువ్వొక్కదానివే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే నేనెట్టా చేతులు కట్టుకుని కూర్చోమంటావు? అందుకే నా ప్రాణం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. నాన్న అవ్వడానికి మనం పేదవాళ్ళమే అయినా నువ్వు మాకు ఆలోచన ఇప్పటికీ రానివ్వలేదు. అంత గొప్పగా మమ్మల్ని పెంచావు. మాకే ఇబ్బంది రాకుండా కాలు కింద పెట్టకుండా చూసుకున్నావు. మరి మా కోసం ఇంత కష్టపడిన నీ కోసం మేము ఏ మాత్రం చేయటంలో తప్పేముంది నాన్న? పైగా తండ్రిగా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత కూతురిగా నాపై ఉంది. మరి నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు అది ఎలా కష్టమవుతుంది నాన్న? అది నీ మీద ప్రేమే అవుతుంది నాన్న.